Hi friends, welcome back to my channel Sri Ketki Math Tutorials. Today's topic Inter Maths 1B, third chapter straight lines, exercise 3. Exercise 3A lo last problem friends. That means third bit, fourth question. A 10, 4, B minus 4, 9 and C minus 2, minus 1 are vertices of triangle. Find the equations. మనకి ఇందులో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏబి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఈ 3 పాయింట్స్ అనేటివి వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. అది డ్రా చేసేద్దాం. ఇక్కడ ఏ బి సి 10, 4 minus 4, 9 minus 2, minus 1. These are the given points we have to represent in this form. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబి మనకు ఆల్రెడీ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ తెలుసు. ఆ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేసేద్దాం. గివెన్ పాయింట్స్, వాట్ ఆర్ ది గివెన్ పాయింట్స్? ఏ 10, 4, బి minus 4, 9. మనము ఏబి ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 పాయింట్స్ సరిపోతాయి కాబట్టి నేను ఈ 2 పాయింట్స్ మాత్రమే రాస్తున్నాను. ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ లైన్కి ఫార్ములా ఏంటి? y మైనస్ y1 ఇంటూ x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 ఇంటూ y1 మైనస్ y2. ఓకే, దట్ ఇంప్లైస్ y మైనస్ y1 ఏంటి? 4, x1 మైనస్ x2, x1 ఏంటి? 10 మైనస్ -4 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 అంటే 10, y1 ఎంత? 4 మైనస్ y2 ఎంత? 9. దట్ ఇంప్లైస్ y మైనస్ 4, 10 minus of minus 4, 10 plus 4 is equals to x minus 10 into 9 minus 5 minus 5 into 4 minus 9 minus 5. That implies y minus 4 into 14 is equals to, ఇక్కడ మల్టిప్లై చేయండి, minus 5x minus into minus plus 50, 5 into 10 50. ఇక్కడ మల్టిప్లై చేయండి, 14 into y 14y, 14 into 4 56 మైనస్ 5x ప్లస్ 50. ఈ టర్మ్స్ని మనం LHS తీసుకెళ్ళిపోదామా? అప్పుడు ఏమవుతుంది? 5x ప్లస్ 14y మైనస్ 56 మైనస్ 50 ఈజ్ ఈక్వల్స్ టు 0. 5x plus 14y minus 106 is equals to 0. This is the required equation of line friends. Next ఏం ఇచ్చారు ఫ్రెండ్స్? మీడియన్ త్రూ ఏ అంట. మీడియన్ త్రూ ఏ అంటే ఏంటి? ద లైన్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ వర్టెక్స్ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. ఇప్పుడు బీసీ ఉంది కదా, బీసీ ఒక మిడ్ పాయింట్ని మనము డి అనుకుందాం. ఇప్పుడు ఏడి అనేది మీడియన్ అవుతుంది. ఓకే, మిడ్ పాయింట్ ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు కదా, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అంటే బీసీకి మనం మిడ్ పాయింట్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏ అండ్ డి పాయింట్స్ యూజ్ చేసి ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవాలి. అంతే, సింపుల్. ఇక్కడ మనము గివెన్ పాయింట్స్ 3 పాయింట్స్ రాసేద్దాం. గివెన్ పాయింట్స్ ఏంటి? ఏ 10, 4, బి మైనస్ 4, 9, సి మైనస్ 2, minus 1. ఓకే, let D be the midpoint of BC. Therefore D is equals to ఏమొస్తుంది? -4 minus 2 by 2, 9 minus 1 by 2. D is equals to -6/2, 8/2.
ఏమొస్తుంది d ఈజ్ ఈక్వల్స్ టు -3, 4 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ AD. లైన్ ఈక్వేషన్ ఆఫ్ AD ఏమవుతుంది? మనం ఫార్ములా ఏంటి? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y మైనస్ y1 ఇంటూ x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 ఇంటూ y1 మైనస్ y2. ఇదే కదా. ఏ పాయింట్ ఏమి ఇచ్చారు మనకి? ఇక్కడ క్వశ్చన్లో చూసి రాసేయండి. 10, 4. డి ఏమొచ్చింది మనకి? -3, 4. ఈ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఈ ఫార్ములాలో ఏమొస్తుంది? y మైనస్ y1. y1 అంటే ఎంత? 4. x1 10 మైనస్ -3. x2 ఎంత? -3 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 ఎంత? 10. y1 ఎంత? 4 మైనస్ y2 ఎంత? మళ్ళీ 4. దట్ ఇంప్లైస్ y మైనస్ 4 10 మైనస్ ఆఫ్ -3 అంటే 10 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 10 ఇంటూ 0. 4 మైనస్ 4 0 వచ్చేస్తుంది కదా. దట్ ఇంప్లైస్ y మైనస్ 4 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 13 కూడా ఇటు వచ్చేసి ఏమవుతుంది? y మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్స్ టు 4. మీరు y మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినా రాయొచ్చు, y ఈజ్ ఈక్వల్స్ టు 4 అయినా రాయొచ్చు. ఓకే, దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ మీడియన్ AD, equation of required median AD is y is equals to 4. సేమ్ అదే ఫార్ములా యూస్ చేసాము, కాకపోతే మనము D అనే పాయింట్ కనుక్కోవాలి మిడ్ పాయింట్ ఫార్ములా యూస్ చేసి. మిడ్ పాయింట్ ఫార్ములా కూడా నేను ఇక్కడ రాసిస్తున్నాను చూడండి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. ఇదేనా మిడ్ పాయింట్ ఫార్ములా? ఆ ఫార్ములానే నేను ఇక్కడ యూస్ చేశాను. మనకు మీడియన్ త్రూ ఏ కూడా వచ్చేసింది కదా. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఆల్టిట్యూడ్ త్రూ బి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. కాకపోతే ఎందుకు కంజెస్టెడ్ చేయడం అని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ ఇంకో డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. మీరు ఈ డయాగ్రామ్లో కూడా కావాలంటే రిప్రజెంట్ చేసేసుకోవచ్చు. ట్రయాంగిల్ A 10, 4, B -4, 9, C -2, 1. ఆల్టిట్యూడ్ త్రూ బి అంట. ఆల్టిట్యూడ్ త్రూ బి అంటే బి నుండి ఆపోజిట్ సైడ్కి మనము పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఆల్టిట్యూడ్ అంటే హైటే కదా. హైట్ ఎప్పుడు వస్తుంది? మనం పర్పెండిక్యులర్గా డ్రా చేసినప్పుడే వస్తుంది కదా. ఇప్పుడు ఈ పాయింట్ని E అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, BE ఈజ్ పర్పెండిక్యులర్ టు AC. అంటే మనము AC స్లోప్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ కండిషన్ ఏముంది? -1. ఆ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు BE స్లోప్ వస్తుంది. ఆల్రెడీ మనకి B పాయింట్ తెలుసు. పాయింట్ స్లోప్ ఫార్ములా యూజ్ చేసి BE ఈక్వేషన్ కనుక్కోవచ్చా? ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేద్దామా? సొల్యూషన్ గివెన్ పాయింట్స్. ఇక్కడ నేను ప్రతి క్వశ్చన్కి గివెన్ పాయింట్స్ అని ఎందుకు రాస్తున్నానంటే, ఒకవేళ మీకు 7 మార్క్స్కి అడిగారు అనుకో, అన్ని క్వశ్చన్స్ కలిపి అడుగుతారు. అప్పుడు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దగ్గర గివెన్ పాయింట్స్ అని రాయాల్సిన అవసరం లేదు. 4 మార్క్స్కి అడిగారు అనుకోండి, సపరేట్గా క్వశ్చన్స్ అడుగుతారు. దట్స్ వై ఐఎమ్ రైటింగ్ గివెన్ పాయింట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఓకే, వాట్ ఆర్ ది గివెన్ పాయింట్స్? A 10, 4, B -4, 9, C -2, -1. Okay, BE from diagram BE perpendicular to AC. Okay, B is perpendicular to AC. Let
m1 be the slope of AC. That implies m1 is equals to ఫార్ములా ఏంటి y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ప్రాక్టీస్ కోసం మాత్రమే నేను ప్రతి దగ్గర ఫార్ములాస్ రాస్తున్నాను. లేదు మేము డైరెక్ట్ రాసేసే కెపాసిటీ ఉంది మాకు అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు. కాకపోతే ఫార్ములా కూడా మనకి ఒక్కోసారి పాయింట్స్ ఉంటాయి, సో స్కిప్ చేయడం ఎందుకు, రాసేసేయండి. m1 ఈజ్ ఈక్వల్స్ టు y1 ఎంత, ఏసీకి కదా మనం స్లో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ చూడండి y1 ఎంత 4 మైనస్ y2 ఎంత -1 బై x1 ఎంత 10 మైనస్ x2 ఎంత -2. దట్ ఇంప్లైస్ m1 ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ ఆఫ్ -1 4 ప్లస్ 1 10 మైనస్ ఆఫ్ -2 10 ప్లస్ 2. m1 ఎంత వచ్చింది 5/12 వచ్చింది. మనకి m2 ఎంత వస్తుంది, సిన్స్ we know that BE is perpendicular to AC, product of slopes m1 into m2 will be equals to -1. మనకు ఆల్రెడీ m1 తెలుసు కదా, ఎంత m1 5/12 into m2 is equals to -1. m2 ఎంత వస్తుంది -12/5 ఏనా, m2 -12/5 వచ్చింది. మనకి పాయింట్ స్లోప్ పాయింట్ ఏంటి B -4,9 స్లోప్ -12/5. ఈ 2 తెలుసు కదా, పాయింట్ స్లోప్ ఫార్ములా యూస్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కుందాం. We have slope m is equals to -12/5 and point B ఎంత ఉంది, పాయింట్ B -4,9. క్వశ్చన్లో చూసి రాసేసేయండి. పాయింట్ స్లోప్ ఫామ్ ఏంటి, y మైనస్ y1 is equals to m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ ఆల్రెడీ మనం m2తో రిప్రజెంట్ చేసాం కదా, ఇక్కడ కూడా m2తోనే రిప్రజెంట్ చేసుకోండి. y మైనస్ y1 ఎంత 9, m ఎంత -12/5 ఇంటూ x మైనస్ x1 ఎంత -4. y మైనస్ 9 ఇంటూ 5 మనకి LHS వస్తే న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది కదా, -12 ఇంటూ x -(-4). 5 మల్టిప్లై చేయండి, 5y -9 5 45 ఈజ్ ఈక్వల్స్ టు -12 ఇంటూ x -12x -12 ఇంటూ 4 48. -12x ఉంది కదా, LHS తీసుకొస్తే +12x ప్లస్ 5y -45 ప్లస్ 48 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం LHS తీసుకొచ్చేసాం కదా -48ని, 12x ప్లస్ 5y plus 3 is equals to 0. Therefore, required equation of altitude through B ఎంత 12x plus 5y plus 3 is equals to 0. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఫ్రెండ్స్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అంటే ఏంటి, ఏబి అనే సైడ్ని మిడ్ పాయింట్లో పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తుంది అని అర్థం. ఇక్కడ మళ్ళీ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. ఏ ఏంటి 10,4, బి -4,9, సి -2, -2. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అంటే ఏబి అనే మిడ్ పాయింట్ ఏమనుకుందాము, ఎఫ్ అనుకుందాము, ఈ పాయింట్ నుండి బైసెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ 90 degrees. మనం ఇప్పుడు ఇక్కడ ఏమేమి కనుక్కోవాలి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి కనుక్కోవాలి, అలాగే స్లోప్ ఆఫ్ ఏబి కనుక్కోవాలి. ఓకే, గివెన్ పాయింట్స్ మనకి ఏబి సరిపోతాయి కదా, ఏ 10,4, బి
minus 4 comma 9. Okay. Midpoint of AB. What is the midpoint of AB? మనకు ఫార్ములా తెలుసు కదా, x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. 10 minus 4 by 2, 4 plus 9 by 2. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ ఎలా డినోట్ చేసాం? ఎఫ్తో డినోట్ చేసాం కదా, ఇక్కడ ఎఫ్ అని రాసేసండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 minus 4 6 by 2, 9 plus 4 13 by 2. ఎంత వస్తుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 కామా 13 by 2. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏబీ కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ ఏబీ దట్ ఈస్ m1 ఎంత? y1 minus y2 by 2, సారీ y1 minus y2 by x1 minus x2. ఎంత వస్తుంది? m1 is equals to y1 ఎంత? 4, y2 ఎంత? 9. 4 minus 9, x1 ఎంత? 10 minus of minus 4, 10 minus of minus 4. m1 is equals to minus 5 by 10 minus of minus 4 plus 4, అంటే 10 plus 4 14. m1 ఎంత వచ్చింది? minus 5 by 14 వచ్చింది. పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్ స్లోప్ ఏమనుకుందాం? m2 అనుకుందాం. లెట్ m2 be the slope of perpendicular bisector. We know that m1 into m2 is equals to minus 1. m1 ఎంత వచ్చింది మనకి? minus 5 by 14 వచ్చింది. m2 మనకు కావాలి. m2 is equals to minus 1. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేసేయండి. m2 ఎంత వస్తుంది? 14 by 5 వస్తుంది. మనకి ఇక్కడ పాయింట్ వచ్చేసింది, మిడ్ పాయింట్, స్లోప్ వచ్చేసింది. పాయింట్ స్లోప్ ఫార్ములా యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీ హ్యావ్ slope m2 is equals to 14 by 5 and point f is equals to ఎంత వచ్చింది? మిడ్ పాయింట్ 3 కామా 13 by 2 వచ్చింది. పాయింట్ స్లోప్ ఫార్మ్ ఏంటి ఫ్రెండ్స్? పాయింట్ స్లోప్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ y minus y1 is equals to m into x minus x1. సబ్స్టిట్యూట్ చేయండి పాయింట్స్. y మైనస్ y1 ఎంత? 13 by 2 is equals to m ఎంత? 14 by 5. x మైనస్ x1 ఎంత? 3. ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఎల్సిఎం ఏమవుతుంది? 2 అవుతుంది. 2y మైనస్ 13 by 2 is equals to 14. ఇక్కడ మల్టిప్లై చేసేయండి. 14 into x మైనస్ 14 3s 42 by 5. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. 5 into ఇక్కడ 2y మైనస్ 13 is equals to 2 into 14x minus 42. 10y minus 13 5s 65 is equals to 14 2s 28x. 42 into 2 minus 84. ఇక్కడ మనము 10y మైనస్ 65ని ఎల్హెచ్ఎస్ తీసుకొద్దాము. ఇవ్వండి, అయిపోయింది. ఒక 5 నిమిషాలు సౌండ్ వస్తుంది, ఆ పేపర్ సౌండ్. 28x మైనస్ 10y మైనస్ 84, ఇక్కడ ఆర్హెచ్ఎస్ వస్తే ప్లస్ 65 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 28x minus 10y 84 plus 65 minus 84 plus 65 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? minus 19 is equals to 0. This is the required equation of perpendicular bisector of AB. Okay. Therefore, equation of
perpendicular bisector of AB is 28x minus 10y minus. సారీ ఫ్రెండ్స్, నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోయాను. సడన్గా వీడియో రికార్డింగ్ ఆగిపోయింది. సో నేను ఈ 2-3 పాయింట్స్ అనేటివి ఫ్లోలో రాసేసాను. తర్వాత చెక్ చేసుకుంటే వీడియో రికార్డ్ అవ్వలేదు. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. 28x minus 10y minus 19 is equals to 0. This is the required perpendicular bisector equation. ఓకే, ఇది ఒక్కటే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఓకే, ఈ ట్రయాంగిల్ 3 vertices ఇచ్చారు. 3 vertices ఇచ్చి ఫస్ట్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏబీ కనుక్కోమన్నారు ఫస్ట్ క్వశ్చన్లో. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఫస్ట్ క్వశ్చన్లో ఈక్వేషన్ ఆఫ్ ఏబీ కనుక్కున్నామా, అక్కడ మనకి 2 points ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములా 2 points ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములా అనేది యూస్ చేయడం అనేది అర్థమైంది మనకి. ఓకే, నెక్స్ట్ మీడియన్ త్రూ ఏ అన్నారు. మీడియన్ త్రూ ఏ అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ అండ్ ఏ వర్టెక్స్, ఈ 2 pointsని జాయిన్ చేస్తే మనకి ఏడి అనే మీడియన్ వచ్చింది. మీడియన్ కనుక్కోవాలంటే మిడ్ పాయింట్ కనుక్కోవాలి. మిడ్ పాయింట్ కనుక్కున్న తర్వాత అగైన్ మనకి 2 points చూస్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ఏడి కనుక్కున్నాం. ఇక్కడ కూడా మనకి 2 point ఫార్ములానే యూజ్ అయింది. కాకపోతే ఇక్కడ మనం మిడ్ పాయింట్ ఫార్ములా కూడా యూజ్ చేసాము. 2 concepts వచ్చాయా. నెక్స్ట్ 3 concepts, మీడియన్ కూడా వచ్చింది కదా, ఈక్వేషన్, మిడ్ పాయింట్, మీడియన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఫ్రెండ్స్, ఆల్టిట్యూడ్ త్రూ బి అని అన్నారు. ఆల్టిట్యూడ్ త్రూ బి అంటే బి అనే వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి మనం పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. అప్పుడు అదే హైట్ అవుతుంది కదా. ఈ హైట్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఇవి 2 ఆల్టిట్యూడ్ అంటే బిఎఫ్ లైన్ ఏసీ లైన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. పర్పెండిక్యులర్ ఉంటే మనకి పర్పెండిక్యులర్ కండిషన్ తెలుసు కదా, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ విల్ బి ఈక్వల్స్ టు -1. ఈ కండిషన్ యూజ్ చేసాం. ఈ కండిషన్ యూజ్ చేసిన తర్వాత మనం ఈక్వేషన్ ఎలా కనుక్కున్నాము, పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసి ఈక్వేషన్ కనుక్కున్నాము థర్డ్ క్వశ్చన్లో. కమింగ్ టు ది ఫోర్త్ క్వశ్చన్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అని అడిగారు. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇక్కడ ఒక బైసెక్టర్ డ్రా చేసుకున్నాం, మిడ్ పాయింట్ కనుక్కున్నాము, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ యూస్ చేసాము. ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ స్లోప్స్ ఏమొస్తుంది, -1. ఈ కండిషన్ యూస్ చేసి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ స్లోప్ కనుక్కున్నాము. మిడ్ పాయింట్ ఫార్ములా యూస్ చేసి మిడ్ పాయింట్ కనుక్కున్నాము. మళ్ళీ పాయింట్ స్లోప్ ఫార్ములా యూస్ చేసి ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ కనుక్కున్నాము. అంటే ఈ ఒక్క క్వశ్చన్లో మనకి ఇది ఎగ్జామ్లో రాకపోవచ్చు, కాకపోతే మనకి ఎన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి, ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ యూజింగ్ 2 points, మీడియన్, మిడ్ పాయింట్, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్, పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఆల్టిట్యూడ్, ఇలా నంబర్ ఆఫ్ పాయింట్స్ మనకి ఇది ఒక్క క్వశ్చన్లో టచ్ అవుతున్నాయి. అంటే ఈ ఒక్క క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో రాకపోయినా సరే ఈ ప్రాబ్లం నేర్చుకోవడం వల్ల, అర్థం చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఓకే, ఎగ్జామ్ టైంలో మీరు ప్రాక్టీస్ చేయకండి ఒకవేళ ఇంపార్టెంట్ కాకపోతే మీరు యూనిట్ నేర్చుకునేటప్పుడు థర్డ్ చాప్టర్ స్ట్రెయిట్ లైన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడైతే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారో, లేదు ఎగ్జామ్ టైంలో మీరు ప్రతి ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేయడం అవ్వదు. మీరు ఎగ్జామ్ టైంలో ప్రతి ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ అయితే మీకు అన్ని కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి కదా. మీకు కాన్సెప్ట్స్ రావాలంటే మీకు టైం ఉన్నప్పుడు కొంచెం టైం వేస్ట్ చేసుకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత చాలా ఈజీగా మీరు ఎగ్జామ్ టైంలో ఆ కాన్సెప్ట్ మీకు హెల్ప్ అయ్యి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసి నేర్చేసుకోగలుగుతారు. కొంచెం నేను సోది చెప్తున్నాను అని అనుకోకండి. మీకు కనుక ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కెట్కి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.